కింద గుంట ఉంది స్టెప్ ఉంది సార్. స్టూడెంట్ ఏం చదువుతామా? డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్. ఎక్కడమ్మా? ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ గుంటూరు. ఫుల్గా ఉండాల్సింది సార్. టోటల్ బ్లైండ్ సార్. అసలు ఉండాల్సింది సార్. బస్సుల్లో కానీ టికెట్ పే చేయకపోతే మిమ్మల్ని అందరూ సార్. టెక్నికల్లీ ఎమ్మెల్యే ఫ్రీ సార్. మాకు ఐడి మర్చిపోయాం అంతే. ఎమ్మెల్యే ఐడి మర్చిపోయాం. ఓకే, అగ్రీడ్. గుణం ఉందా? మూడు ఒకటే ఇస్తారా? ఇచ్చేసా సార్ కూడా ఇచ్చే. ఇంకోటి ఇచ్చి మూడు కలిపినా గుడ్. ఇంకేంటే నువ్వేం చేస్తావా? యూనివర్సిటీ పిహెచ్డీ చేస్తున్నామా? అదే సబ్జెక్ట్ ఏంటి? తెలుగమ్మా. గుడ్ గుడ్. ఆవిడ ఏం చేస్తుంది? భార్య ఇద్దరికి వస్తుంది కదా. ఇది కొంత రిలీఫ్ మీకు బాగా. ఊరికి వెళ్ళాలంటే పండగలు కానీ వెళ్ళాలంటే 2000 ఖర్చు. పిల్లలకి 2 పిల్లలు ఉన్నారు సార్. బాబు ఒక పాప. అక్కడికి వెళ్ళాలంటే మాకు 10,000-15,000 ఖర్చు అయిపోయింది. ఇప్పుడైతే మేము ఫ్యామిలీగా ఊరు వెళ్ళి రావడానికి అక్కడికి పోవడానికి అదే ఈ డబ్బులతో కొంతవరకు వెసులుబాటు వస్తుంది. ట్రావెల్కి కూడా మీకు ఫ్రీడమ్ వస్తుంది. ఒకప్పుడు ఉండేది కాదు. ఒకప్పుడు నేనే 500 నుంచి మీకు 6,000 చేశాను. 500 నుంచి ఒకసారి 1,500, ఆడ నుంచి 3,000, ఆడ నుంచి 6,000. ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు సార్ మన భారతదేశంలో. బాగా ఉచిత బస్సు కూడా మన రాష్ట్రంలో అందరికి, ఉమెన్కు, మీకు అందరికి కూడా. చాలా మంది అన్నారు మహిళలు కల్పిస్తుంది కదా, మీకు కూడా కల్పిస్తే బాగుందంటే అది సార్కి ఆలోచన వస్తే బాగుంది అనుకుంటే మీరే మేము అడగటానికే మీకే. పోయినసారి వచ్చింది, అడిగారు, ఆ రోజు అనౌన్స్ చేశాను. మళ్ళా గురించి అంత కేర్ తీసుకొని అంటే మీరు అందరికంటే కూడా కొంత వల్నరబిలిటీ ఎక్కువ ఉంటుంది, కష్టాలు ఎక్కువ ఉంటాయి. ఒక నమ్మకం మీకు కూడా ఒక మనోధైర్యం రావాలని నా ఉద్దేశం. అందుకే నేను ఎప్పుడు చేయూత్ అనే కార్యక్రమం పెట్టాను. మీరు చేయూత్ అనే కార్యక్రమం పెట్టి ఈ ఎక్విప్మెంట్ అన్ని కూడా ఇప్పించి పెద్ద ఎత్తున చేసాం. అప్పుడంతా కూడా ఎక్కడికక్కడ దీన్ని ప్రత్యేకత పెట్టాం. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి నా లైఫ్లో మిమ్మల్ని అసలు ఇంత దగ్గరగా చూస్తాను అనుకోలేదు. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి ఇట్లా అందరిలాగా వచ్చి ఇట్లా కలవలేము సార్. అసలు మేము రావాలంటే ఏదో ఒక సపోర్ట్ ఉండాలి మాకు. అట్లా ఇబ్బందులు ఉంటాయి.
నీకేంటి లిక్కర్ ఏమైంది? పోలియో అన్నయ్య ఎన్ని ఇయర్స్ తిరుగు నుంచి వచ్చారా? ఇలాంటి వికలాంగులు పథకం చాలా ఉపయోగకరమైనది. మాలాంటి నిరుపేదలకు ఒక ఉపశమనం ఉండదు కదా. బాగుంది.